సాతానుడు నీ యొక్క హృదయాన్ని ఆక్రమించుకోనివ్వకండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. అతని భార్య వచ్చి, అంటే యోబు గారు ఇక్కడ సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడండి. ఆస్తి పోయింది, ఆయన సంపాదించిన సంపాదన పోయింది, ఆయన పిల్లలు చచ్చిపోయారు, పనివారు చచ్చిపోయారు, గొర్రె మేకల మందలు చచ్చిపోయాయి. చివరికి ఎలా ఉందంటే ఆయన శరీరము కూడా రోగముతో ఉంది. అట్టి ఇబ్బంది కాలంలో ఆయన తెలుసా, ఆయన హృదయము దేవునికి వ్యతిరేకం అవ్వకుండా సాతానుడు ఆయన హృదయాన్ని ఆక్రమించకుండా కాపాడుకున్నాడు యోబు గారు. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటతో నైనను పాపము చెయ్యలేదు. ఆమేన్. ఇక్కడ చూడండి, భార్య వచ్చి ఒక మాట అనింది. యోబు బాధను చూసి, యోబు ఇబ్బందిని చూసి భార్య వచ్చి, నీ ఎంతకాలం ఉంటావా? ఇంకెందుకయ్యా నీ యథార్థత, ఇంకెందుకయ్యా నీ నీతి, ఇంకెందుకయ్యా నీ మంచితనం? ఇంత నీతిగా ఉన్నావు, ఇంత యథార్థంగా ఉన్నావు, ఇంత భయభక్తులుగా ఉన్నావు, దేవుడు నీకు చేసిందేంటి? అవన్నీ వదిలేసి అదిగో ఆ దేవుడిని దూషించి చచ్చిపో, ఈ బాధను ఉండకుండా పోద్ది నీకు అని అనింది. అలాంటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీరే అంత బాధలో ఉన్నారు, మీరే అంత వేదనలో ఉన్నారు, మీరే అంత దుఃఖంలో ఉన్నావు. ఈరోజు నువ్వు సమస్తాన్ని పోగొట్టుకొని ఇబ్బందుల్లో ఉండి దేవుని పాదాల దగ్గరకు వస్తే దేవుడు కూడా నీతో మాట్లాడట్లా. ఇలాంటప్పుడు ఇలాంటి మాటలు ఏం ప్రయోజనం? సాతానుడు మాట్లాడతాడండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సాతానుడు మాట్లాడతాడు. ఏం ప్రయోజనం, ఎందుకు భక్తి, ఎందుకు ఇంక ఈ జీవితం అని మాట్లాడతాడు. ఎలా ఉంటుంది? మనకి రోషం వస్తుందా? నిజమే కదా అనిపిస్తుంది కదా, ఇంకెందుకు, నిజమే కదా, ఇంత బాధలు ఉంటే పలకని దేవుడు నాకెందుకు అని అనిపిస్తుందిగా, అవునా? అయితే ఒకటి, యోబు ఏం చేశాడో తెలుసా? ఆ మాటలకు ఒప్పుకోలా. ఆమేన్. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎదిరించాడు ఆ మాటలని. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడద్దు. అన్నీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేసావుగా, అన్నీ ఉన్నప్పుడు దేవుడా నాకు ఎందుకు ఇచ్చావు అని అన్నావా? బాగానే ఉన్నావుగా. అన్నీ దేవుడిచ్చేటప్పుడు తీసుకున్నావుగా వద్దనకుండా. ఇప్పుడు ఆయన తిరిగి తీసుకున్నప్పుడు కూడా ఆయనతోనే ఉండు అంటే ఆయన మాటకు మాట సాతానుడు యోబు హృదయాన్ని ఏమంటారు, ఆక్రమించుకోనివ్వలా. అర్థమైందా? ఆక్రమించుకోనివ్వలా. ఈరోజు గుర్తుపెట్టుకో, ఇలాగే నీకు కూడా జరుగుతుంది. సేవ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని కాపాడుకోండి. నీ హృదయము దేవుని ఆధీనంలోనే ఉండాలి, కానీ దెయ్యం ఆధీనంలోకి పోనివ్వకండి. ఏ విధంగా అంటే, ఈరోజు నీ కష్టాలు వచ్చినప్పుడు, ఈరోజు నీకు బాధ వచ్చినప్పుడు, తీరని సఫరింగ్స్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుని సమాధానం రాదేమో. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు నీ జీవితంలో, కొన్నిసార్లు దేవుడు సైలెంట్గా ఉంటాడు. నీ ప్రార్థనలకు ఆయన ఇప్పుడే సమాధానం ఇవ్వడు, నీ ప్రార్థనలకు ఆయన ఇప్పుడే జవాబును ఇవ్వడు. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఏం అర్థం కాదు, బ్లాంక్ ఉంటుంది. ఏంటి దేవుడు ఏం పలకట్లేదు నాతో, ఏంటి దేవుడు నా మాటలు వింటున్నాడా వినట్లేదా, ఏంటి దేవుడు నన్ను వదిలేశాడా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇలాంటప్పుడు సాతానుడు వస్తాడండి లైఫ్లోకి. ఏం చేస్తాడో తెలుసాడు? రేయ్, ఇంకెందుకురా నీకు విశ్వాసం, ఇంకెందుకమ్మా నీకు భక్తి, ఇంకెందుకు? చూడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు కొలిచిన దేవుడు నీకేం సమాధానం ఇవ్వట్లా. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆరాధించిన దేవుడు మాట్లాడట్లా. నా మాటను వ్యర్థం ఈయనతో అని అన్నప్పుడు నీ హృదయాన్ని కాపాడుకో. దేవునికి స్తోత్రంలోని గాక. నీ హృదయాన్ని కాపాడుకో. వాడు నీతో ఇలా మాట్లాడినప్పుడు నీతో ఏం చేస్తాడు? ఒక కైండ్ ఆఫ్గా చెప్పాలంటే, దేవునికి విరోధంగా నీ మాటలు తీసుకొని వస్తాడు. దేవునికి విరోధంగా నీ మనసును మార్చాలనుకుంటాడు. దేవునికి విరోధంగా నీ జీవితాన్ని మార్చాలనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారలారా, నీ హృదయాన్ని కాపాడుకో. ఏ విధంగా కాపాడుకోగలం నీ హృదయాన్ని? ఫైట్ బ్యాక్, డిఫెండ్ అండ్ రిజెక్ట్ ద వర్డ్స్ ఆఫ్ సాటన్. సాతాను యొక్క మాటలను డిఫెండ్ చేయండి. సాతానుడి యొక్క మాటలను మీ హృదయంలోకి రానిచ్చుకోనివ్వకండి. ఆమేన్. ఒకటి, నువ్వు గనక సాతానుడి మాటలను గనక నువ్వు ఎదిరించకపోతే వాడు ఆ మాటల్లో నిన్ను ముంచేస్తాడేమో, దేవునికి నిన్ను విరోధిగా తీసుకొని వెళ్తాడేమో. రిమెంబర్, హీ విల్ స్టోల్ యువర్ స్టోరీ. దట్స్ ద ట్రూ థింగ్.
సాతానుని కనుక నువ్వు ఎదిరించలేదనుకో నీ జీవితంలో, దేవుణ్ణి గుర్తు తెచ్చుకొని సాతానుని కనుక నీ హృదయంలోకి రానివ్వకుండా ఆపలేదనుకో, హీ విల్ స్టోల్ యువర్ స్టోరీ. నీ యొక్క జీవితంలో దేవుడు రాసిన గొప్ప ఏమంటారు ఫ్యూచర్ జీవితాన్ని, రాతను వాడు దొంగతనం చేస్తాడు. అవునా కదా? దొంగతనం ఏ విధంగా? నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుని చిత్తాన్ని చేయలేదంటే నా జీవితం పాడైపోయినట్టే. నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుణ్ణి దూషించి నా జీవితాన్ని కనుక నేను మార్చుకున్నాను అనుకో, దేవుని చిత్తానుసారంగా చేయలేదనుకో, దేవుడు నా కొరకు ఉంచిన అద్భుతమైన దాన్ని నేను పొందుకోలేను. ఆ విధంగా వాడిని జీవితాన్ని స్టోల్ చేసేస్తాడు, వాడిని జీవితాన్ని దొంగతనం చేస్తాడు. సో ఈరోజు గుర్తుపెట్టుకోండి, యోబు ఎదిరించినట్టుగా సాతానుడి యొక్క మాటలను ఈరోజు నువ్వు ఎదిరించాలి. ఏమని ఎదిరించాలి? సాతానుడు నీలో ప్రేరేపణలు పుట్టించినప్పుడు వాటిని ఎదిరించండి. లేదు నా దేవుడు మంచోడు, లేదు నా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. ఈరోజు నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు సాతాను నీతో మాట్లాడతాడు. ఏ విధంగా తెలుసా? దేవుడు మాట్లాడడం. కానీ ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాతాను నీతో మాట్లాడుతున్నాడేమో, వ్యర్థం నువ్వు చేసే ప్రార్థన, వ్యర్థం నువ్వు చేసే ఉపవాసం, వ్యర్థం నువ్వు చూసే ఎదురు చూపు అని అంటున్నాడేమో. ఈరోజు నీ హృదయంతో మాట్లాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది వ్యర్థమవ్వనివ్వడు, దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా.